కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఎక్స్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేవలం ట్వీట్ కు పరిమితం కావడం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తన సోదరుడి జన్మదినం సందర్భంగా కవిత వ్యక్తిగతంగా కలవలేదు. దీంతో కేటీఆర్ కవితకు మధ్య గ్యాప్ మరింతగా పెరిగిందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కవిత చేసిన కామెంట్స్ తర్వాత ఇప్పటి వరకు తన సోదరుడు కేటీఆర్ ను కవిత కలవలేదు. ప్రతిసారి పుట్టినరోజు కుటుంబ సభ్యులంతా కలిసి లంచ్ చేసే అలవాటుంది. కానీ ఈసారి కవిత లేకుండానే కేటీఆర్ తల్లిదండ్రులను కలిశారు. ఈ క్రమంలో అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత కేటీఆర్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ కూడా కవిత ఎక్స్ లో బర్త్డే విషెస్ తెలిపారు కేటీఆర్ కి. ఇప్పుడు ఆ ట్వీట్ ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ట్వీట్స్ కే పరిమితమైంది. ఎమ్మెల్సీ కవిత బర్త్డే విషెస్ తెలిపారు ఎక్స్ లో కేటీఆర్ కు. పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే పెద్దగా చర్చ జరుగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఈమె ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేకులు కట్ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేసి గిఫ్ట్ స్మైల్ కింద పేదలకు సహాయం చేసి కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఒకవైపు ఆయన సోదరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం కేవలం ఒక ట్వీట్ పెట్టి మాత్రమే ఊరుకున్నారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ ఒక ట్వీట్ పెట్టి ఊరుకున్నారు. ఆ తర్వాత ఆయనని కలిసి విషయం చెప్పలేదు. గతంలో రాఖీ పండుగ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదాన్ని ముఖ్యమైన బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఇద్దరు కలుసుకొని విషయం చెప్పుకున్నటువంటి అలవాటు ఉండేది. కానీ గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పొలిటికల్ వైపు చర్చలో భాగంగా కవితకు కేటీఆర్ కు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. పార్టీలో అంతర్గత పోరు కాస్త ఇబ్బందికరంగా మారింది. కవితకు పార్టీలో కీలకమైనటువంటి ఇలాంటి పదవులు ఇవ్వకుండా ఆమెను ఒకవైపు అణగదొక్కుతున్నారనేది, ఒకవైపు అణచివేస్తున్నారనేది కూడా ఆమె వర్గీయులు చెప్తున్నటువంటి వాదన. ఆమె కూడా తాను తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పార్టీలో తనకు కావాల్సినటువంటి రావాల్సినంత మైలేజ్ రాలేదు. తనకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మాత్రమే ఎంపీ చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎంపీగా ఓడిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగతా పార్టీ నాయకులకు ఇతరులకు ఇచ్చడానికి అవకాశం ఇవ్వట్లేదని కూడా ఆమె కొంత అసహనంగా ఉన్నారు. రీసెంట్ గా ఆమె కేసీఆర్ కు రాసినటువంటి లేఖ బయటికి వచ్చిన తర్వాత పార్టీలో ఒకవైపు దయ్యాలు ఉన్నాయి, దేవుళ్ళు లాంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ముగాయని చెప్పేసి ఆయన ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీలో కొంత తీవ్రమైన చర్చ దారిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి పేరుతోటి సొంతగా కార్యక్రమం నిర్వహించుకుంటూ పోతున్నారు. ఈ రోజు కేటీఆర్ కి ఆమె కేవలం విషయం చెప్పారు తప్ప కేసీఆర్ తో పాటు ఆమె కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ నుంచి పటంచెరు అక్కడి నుంచి మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా కలిసి జన్మదిన ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ఈ కార్యక్రమానికి కవిత వెళ్ళకపోవడం, కుటుంబ సభ్యులంతా కూడా ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉంటే వారి నివాసంలో అందరూ కలిసి లంచ్ టైమ్ లో మీట్ కలుస్తారు. అందరూ కూడా ఈ రోజు ఆ కార్యక్రమానికి కవిత వెళ్ళకపోవడంతో కూడా ఇరువురు మధ్య గ్యాప్ ఎక్కువనే పెరిగిందని చెప్పేసి కూడా అందరూ కూడా చర్చించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కవిత మధ్య పొలిటికల్ గ్యాప్ ఈ సందర్భంగా మరోసారి బయటపడిందనేది కూడా పార్టీ వర్గాల చర్చగా కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.